మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. లోకల్ నాన్ లోకల్ గొడవలో కొత్త అభ్యర్థి తెరపైకొస్తున్నారా? తనయుడికి గ్రాఫ్ తగ్గడంతో అధినేత తండ్రి వైపు మొగ్గు చూపుతున్నారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పెద్ద ఆయన నమ్ముకుందా? కొడుకు సీటు కాకుండా మరో నియోజకవర్గంలో ఆయన బరిలోకి దిగుతారా? ఇందుకే ఎవరా పెద్ద ఆయన? ఎక్కడిది రాజకీయం? ఒకసారి చూద్దాం. అధికార పార్టీ వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు పరంపర కొనసాగుతోందన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ను కాదని కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ దారాను ఇన్ఛార్జిగా నియమించారు. ఇక కర్నూలు జిల్లాలో కోడుమూరులో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను కాదని ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సతీష్ ని తెరపైకి తెచ్చారు. ఇదే ఒరవడిలో నంద్యాల జిల్లాలో మరో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెట్టడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డిని కాదని ఆయన తండ్రి జిల్లా పెద్దాయనగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తండ్రి స్థానంలో కొడుక్కి అవకాశం ఇచ్చిన పార్టీ నాయకత్వం ఈసారి రివర్స్ స్ట్రాటజీతో ఉందన్న ప్రచారం నంద్యాల జిల్లాలో వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో అభ్యర్థుల మార్పులో భాగంగా ఇప్పటికే నందికొట్కూరులో స్థానికేతరులకు టికెట్ కేటాయించగా ప్రస్తుతం పార్టీ ఫోకస్ అంతా నంద్యాల నియోజకవర్గంపై పడిందని టాక్. ఇందులో భాగంగానే సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మార్పు అనివార్యమనే చర్చ జోరందుకుంది. ఇప్పటికే నంద్యాలలో శిల్పా కుటుంబం నాన్ లోకల్ అంటూ సొంత పార్టీ జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డిపై సొంత పార్టీ వాళ్లే తిరుగుబావుట ఎగురవేయడంతో మళ్లీ ఆయనకి టికెట్ ఇస్తే ఫలితాల్లో తేడా కొట్టే అవకాశం ఉందని వైసీపీ అధిష్టానం ఆలోచనలో పడిందట. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ పార్టీ మైనారిటీ నాయకుడు ఎన్ఎండి ఫరూర్ కి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పింది. మైనారిటీలు ఎక్కువగా ఉన్న నంద్యాల నియోజకవర్గంలో మైనారిటీలకే ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వాలన్న వ్యూహంతో ఉందట వైసీపీ నాయకత్వం. నంద్యాలలో ఇప్పటికే లోకల్ నాన్ లోకల్ అంటూ అధికార పార్టీలో రచ్చ జరుగుతోంది. అందుకే కొడుకు స్థానంలో మళ్లీ అనుభవజ్ఞుడైన తండ్రిని బరిలోకి దించితే ఎలా ఉంటుందని ఆలోచిస్తోందట పార్టీ అధిష్టానం. శిల్పా మోహన్ రెడ్డి 2004, 2009లో నంద్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వరుసగా 2 సార్లు గెలిచారు. దీంతో ఆయన్నే అభ్యర్థిగా దించాలనుకుంటున్నా అది నంద్యాలలో కాదు, మరో నియోజకవర్గంలోనట. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి స్థానంలో మరో అభ్యర్థికి అవకాశం ఇచ్చి ఆయన తండ్రి శిల్పా మోహన్ రెడ్డికి జనగానపల్లె సీటు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. జనగానపల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని తప్పించి ఆ సీటును శిల్పా మోహన్ రెడ్డికి అప్పచెప్పే ప్రయత్నంలో ఉంది వైసీపీ అధిష్టానం. ఈ మార్పుపై ఇప్పటికే పార్టీ నాయకులకు సూచనాప్రాయంగా తెలియజేసినట్లు ప్రచారం జరుగుతోంది. కోవెలకుంట్ల, ఆవుకు, సంజమాల, కొలిమిగుండ్ల మండలాల్లో శిల్పా మోహన్ రెడ్డికి బంధుత్వం ఉండడంతో జనగానపల్లె ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే విజయం ఖాయమని పార్టీ భావిస్తోంది. అయితే సమస్యాత్మక నియోజకవర్గమైన జనగానపల్లెలో శిల్పా మోహన్ రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమ్మతిస్తారా లేదా అసమ్మతి వెళ్లగక్కుతారా అన్న అంశాలను కూడా పార్టీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి బలమైన రాజకీయ నేతగా ఉన్న కాటసాని రామిరెడ్డి 2009లో మొదటిసారిగా ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి జనగానపల్లె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం పరిణామాలతో వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో తిరిగి జనగానపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అధికార పార్టీ చాలా మంది సిట్టింగులకు మొండి చేయి చూపుతున్న తరుణంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి సీటు డౌటేనన్న టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే కాటసాని ఎటువైపు అంటూ వైసీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ టికెట్ రాకుంటే ఆయన పార్టీ మారడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. వైసీపీ సీటు ఇవ్వకుంటే రామిరెడ్డి కాంగ్రెస్ లేదా టీడీపీలో చేరాలని అనుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికి నంద్యాల జిల్లా వైసీపీలో మార్పులు చేర్పులతో రాజకీయాలు ఏ టర్న్ తీసుకుంటాయోనని అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది.